ఈ 5 సంవత్సరాల్లో మీకు అందుబాటులో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు? ఎవరు మనల్ని ఆదుకున్నారు? కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జంకకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా మీకు ఒక్క పథకం కూడా ఆపకుండా ఇచ్చాడు. కరోనా టైంలో కూడా మిమ్మల్ని ఆదుకున్నటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేశారు ఈ 5 సంవత్సరాల్లో. ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని చంద్రబాబు ఒక పక్క, పిచ్చోడు పవన్ కళ్యాణ్ ఒక పక్క, బీజేపీ ఒక పక్క, అందరూ దండయాత్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట, పులివెందుల్లో కూర్చోబెట్టాలంట. ఒకటే చెప్తున్నా, ఎంతమంది ఏకమైనా సింహగానే వస్తాయి. సోనియా గాంధీని ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ బచ్చాలంతా వీళ్ళంతా ఢిల్లీనే కొట్టాడు, కుంభస్థలాన్నే కొట్టాడు. మీ ఆశీర్వాదంతో అది కూడా ఈరోజు వచ్చి ఊరు తిరుగుతూ జగన్ గారిని ఓడించాలి, ఇంట్లో కూర్చోబెట్టాలి. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు చేయడమా? అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం తప్పు చేయడమా? మమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపించి మీ యోగక్షేమాలు తెలుసుకోమన్నది తప్పు చేయమనడం? ఏమీ తప్పు చేయలేదు, బ్రహ్మాండంగా చేశాడు. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. ఈరోజు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా మన రాష్ట్రం గురించి చెప్పుకుంటున్నారు. వాలంటీర్స్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను నమ్ముకున్నారు. మీ పేరుతోనే సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాల దగ్గర నుంచి అన్ని పథకాలు కూడా మీ పేరుతోనే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు. షేక్ హ్యాండ్ ఇస్తే 10 సార్లు చేయగడుక్కుంటారు, మన మొహం చూడరు. అసలు పేదలంటేనే వాళ్ళకి గిట్టదు. ఆయన ఇంట్లో అంతా పెద్ద పెద్ద కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు, డబ్బున్న వాళ్ళని మాత్రమే దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాడు తప్ప ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ముస్లిం మైనారిటీ సోదరులు, మధ్యతరగతి కుటుంబాలను ఎవరిని కూడా దగ్గరకు రానీడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మేము ఉన్నాం అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో. కేవలం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాడనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. నాయకులను కొంటూ ఉన్నాడు. సర్పంచ్కి 15 లక్షలు, ఎంపీటీసీకి 15 లక్షలు, జడ్పీటీసీకి 25 లక్షలు, ఎంపీపీకి 25 లక్షలు, ఎంపీపీ ఉపాధ్యక్షులకి 15 లక్షలు. ఈ అమ్ముడు పోయే నాయకుల కన్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సైన్యం ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రాణాలిచ్చే కార్యకర్తలు, నాయకులు ఎవరు అమ్ముడు బాలేదు, ప్రజలు అమ్ముడు బాలేదు. ఎంతమంది నాయకులు ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని, నా దగ్గర పనులు చేసుకొని, ఈ రోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బు చూసి కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అమ్ముడు పోయినారు. కానీ నేను కానీ, విజయసాయి కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకున్నాం. భవిష్యత్తులో ప్రతి దగ్గర చెప్తున్నాను ఈ విషయం, మనమే గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, విజయసాయి ఎంపీగా గెలవబోతున్నాడు. ఇది భగవంతుడు రాసేశాడు, ఎవరు కూడా తుడపలేరు. ఎంత పెద్ద కోటీశ్వర్లు వచ్చినా నన్ను కానీ, విజయసాయి రెడ్డి అన్నను కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరు ఏమి చేయలేరు. మీ అందరికీ ఒక్క మాట ఇస్తున్నాను, ఉండన్న. రామలింగేశ్వర స్వామి అమ్మవారి సన్నిధిలో ఒక్క మాట ఇస్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా స్వామి అమ్మవార్ల మీద. ఈ 5 సంవత్సరాలు నా దగ్గర పనులు చేయించుకొని, డబ్బు సంపాదించుకొని, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బుకి అమ్ముడు పోయిన నాయకుల్ని భవిష్యత్తులో దగ్గరకు రానివ్వను. మనకు అవసరం లేదు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, మనకు అసలు అవసరం లేదు. కొంతమంది ఒత్తిడి తెచ్చిన నా మీద వాళ్ళని మన పార్టీలోకి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నమ్మాను, మోసపోయాను, తప్పు చేశాను. భవిష్యత్తులో ఇంకా తప్పు చెయ్యను. ఆ వెధవలు వస్తామన్నా మెడబెట్టి బయటకు నెడతాను.
నాకు సాయన్నకి మీరున్నారు చాలు. మిమ్మల్ని నమ్ముకుంటాం. భవిష్యత్తులో ఏ తప్పు కూడా చేయను, ఏ పొరపాటు కూడా చేయను. నేను ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో పొరపాటు తప్పు చేశాను అని అంటే ఆ విధవల్ని పార్టీలోకి చేర్చుకోవడమే.